కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. మరి ఇంతకీ కట్టె అనగా ఏంటి? కట్టె అనగా శరీరం, దేహం, తనువు. అనగా కట్టె అనగా దానికి ఉన్న పర్యాయ పదాలు. కట్టె అనగానే శరీరం. మరి శరీరం నిజంగానే కన్నీటిని మిగులుస్తుందా అన్నదే మీరు మనం ఆలోచించబోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నేడు మనం ఆలోచించినట్లయితే చాలా వరకు నేడున్నటువంటి మనిషి తన శరీరానికి ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటాడు. తన శరీరంపై, తనలోని ఆత్మ కన్నా కూడా ఎక్కువగా శరీరాన్నే ఎక్కువ శ్రద్ధ పెట్టి మరి చూసుకుంటూ ఉంటాడు. ఎక్కువగా శ్రద్ధ వహించి కాపాడుకుంటూ ఉంటాడు. చివరికి ఏమవుతుంది అన్నది మనకు తెలిసిందే. ఏదో ఒక రోజున మరణించక తప్పదు. మరణించిన మనిషిని పెట్టెలో పెట్టి ఆల్రెడీ సిద్ధపరిచినటువంటి ఆ గోతులో పెట్టి మట్టితో కప్పి పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొంచెం ఎక్కువైతే ఎవరైనా మరణించారనగానే వారందరినీ కూడా ఊరంతా కూడా తిప్పి అందరికీ తెలిసేలాగా పలానా వ్యక్తి చనిపోయారు, మరణించారు అని అందరికీ చాటింపు వేయించి చివరికి వారిని తీసుకుని వెళ్ళి వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ కట్టెలపై ఈ కట్టెను ఉంచి కాల్చడం అన్నది మనం చూస్తూ ఉంటాం. మరి ఆ మాత్రం దానికి ఈ కట్టెపై అనగా ఈ శరీరంపై ఎంత జాగ్రత్త వహిస్తున్నారు? మరి శరీరంలో ఉన్నటువంటి ఆత్మని ఎవరైనా గుర్తించగలుగుతున్నారు? ఏంటి, మన శరీరంలో ఆత్మ ఉందా అనగా ఉందండి. శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఏంటంటే నమ్మలేని నిజం అంటుంటారు కదా. ఇప్పుడు మనలో ఉన్నది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే శరీరం ద్వారా మాట్లాడగలుగుతున్నానా, ఆత్మ ద్వారా మాట్లాడగలుగుతున్నానా? ఆత్మ ద్వారా మాట్లాడగలుగుతున్నాను. లేదండి శరీరం ఆత్మ రెండు ఒకటేనండి అని అనుకుంటే, ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ వారి శవం ఉంటుంది కదా, అందరు పడి ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు సరోజమ్మనే అనుకుందాం, అయ్యో సరోజమ్మ వెళ్ళిపోయావా అని ఏడుస్తూ ఉంటారు. మరి ముందరున్నది ఎవరు? సరోజమ్మనే కదా. మరి వెళ్ళిపోయావా అని ఏడుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ముందరే ఉంది కదా, కళ్ళెదుటే ఉంది కదా. అనగా శరీరంలో అప్పటి వరకు కదులుతున్న, అప్పటి వరకు పనిచేస్తున్న, అప్పటి వరకు శరీరాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి, మహాశక్తి అయినటువంటి ఆత్మ ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. మరి అలాంటి ఈ శరీరాన్ని, అలాంటి ఈ కట్టెని ఎలా మనం చూసుకోగలుగుతున్నాం? ఎలా దీన్ని వాడుతున్నాం? ఎందుకొరకే మనం వినియోగిస్తున్నాం అన్నది మనం ఆలోచించుకోవాలండి. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా ఒక మాట వ్రాయిస్తూ యోహాను సువార్త 6:63 ఉంటుంది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము అని. ఆత్మ ఉంది కనుకనే శరీరం ఉంది. అదే శరీరంలో ఎప్పుడైతే ఆత్మను కోల్పోతామో అసలు శరీరం ఉన్నా కూడా అది కేవలం నిష్ప్రయోజనమే. మరి అలాంటి నిష్ప్రయోజనమైన శరీరం కొరకు ఎంతగా ఆరాటపడిపోతుంటారండి నేడు సమాజంలో. పరుగులు ఎడుతుంటారు. ఈ శరీరం కోసం ఏవో కావాలని, వేటినో సంపాదించాలని, వేటినో కూడబెట్టుకోవాలని చాలా వరకు పరుగులు ఎడుతూ ఉంటారు శరీరాన్ని. కానీ శరీరంలో ఉన్న ఆత్మ కొరకు ఎవరైనా ఆలోచించగలిగారా అంటే లేదండి. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తుల వారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత అక్కడ చాలా సమయం అయిపోయేసరికి శిష్యులు గుర్తు చేస్తూ ఉంటారు, మరేంటో ప్రభువా, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే వీరికి ఆహారం దొరుకుతుందో లేదో, మరి వీరి పరిస్థితి ఎలాగా అంటే, అవునా సరే వారి దగ్గర ఏముందో కనుక్కో అన్నప్పుడు ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇవ్వగా ఆయన దానిని ప్రార్థనతో అనేక మందికి, సుమారు పురుషులే 5,000 మంది అంటండి. పురుషుల సంఖ్య 5,000 మంది అన్నప్పుడు స్త్రీలు ఇంకెంతమంది ఉంటారు? అంతేనా? ఎక్కడికైనా ఒక సెమినార్ కానివ్వండి, ఒక గృహ పరిచర్య కానీ, వాక్య పరిచర్య కానీ, ఒక మీటింగ్కి కానీ, మహాసభకు కానీ, మందిరానికి కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడైనా మనం చూస్తుంటే స్త్రీలే ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు. మరి నాడు పురుషుల సంఖ్య 5,000 మంది అన్నప్పుడు స్త్రీల సంఖ్య ఇంకా లెక్కించలేం.
మరి అన్ని వేల మందికి యేసుక్రీస్తు వారు భోజనం పెట్టిన తర్వాత వారు ఏమనుకున్నారు? భోజనం పెట్టిన యేసుక్రీస్తుల వారిని గుర్తించారంటే లేదండి. యేసుక్రీస్తుల వారితో ఉంటే మనకు భోజనం దొరికింది అనగా శరీరం కొరకు ఆలోచిస్తున్నారు వారు. యేసుక్రీస్తుల వారితో ఉంటే మనకు ఉన్నటువంటి రోగాలు పోతాయి, యేసుక్రీస్తుల వారితో ఉంటే మనకు ఆకలి ఉండదు, యేసుక్రీస్తుల వారితో ఉంటే మనకి ఎలాంటి బాధ సమస్య ఏది ఉండదు అని ఆ ఒక్క కారణంతోనే ఆనాడు అనేకులు యేసుక్రీస్తుల వారిని వెంబడించేవారంటండి. ఇది నా మాట కాదు, ఒకసారి బైబిల్లోనే మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చూసినట్లయితే, మరునాడు సముద్రపు టద్దరిని నిలిచిన జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదని, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చును. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూచినప్పుడు, ఎప్పుడు చూశారటండి? యేసుక్రీస్తుల వారు భోజనం పెట్టారు, తృప్తిగా భుజించారు. ఆ భుజించే సమయంలో అసలు యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వెళుతున్నారో భోజనం పెట్టి ఆయన్నే మర్చిపోయారండి. అంతేనా? ఎక్కువగా నేడు మనం చూస్తున్నప్పుడు ఎందుకు మనకు దేవుడు ఎప్పుడు కనిపిస్తారంటే ఏదో ఆదివారమున దేవుడు మనకు గుర్తొస్తుంటాడు. ఆదివారమున లేక ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు, ఇంకా ఎక్కువైతే అనారోగ్య పాలైనప్పుడే ఆదివారం అప్పుడే దేవుడు మనకి గుర్తు రావాలా? మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి? ఇక్కడ వీరు కూడా యేసుక్రీస్తుల వారిని అసలు పట్టించుకోలేదంట అండి. ఆయన భోజనం పెట్టాడు, మరి పెట్టిన ఆయన్ని వారు చూసుకోవాలి కదా, లేదు. అసలు ఆయన ఎప్పుడు వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఎవరితో వెళ్ళాడో కూడా తెలియలేని స్థితిలో ఉన్నారు. చక్కగా భుజించారు, మరలా ఆకలేసి ఇప్పుడు తినాలంటే యేసుక్రీస్తుల వారు ఉండాలి కదా. యేసుక్రీస్తుల వారు ఎక్కడ అని ఎదుగుతున్నారట, ఆయన కనిపించలేదు. వెంటనే వారందరూ కూడా మరలా యేసుక్రీస్తు వారి వద్దకు ఆయన కనుగొని వెళ్ళాలనుకున్నారు. ఒకసారి మనం చూస్తే 24వ వచనంలో, కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణెలెక్కి యేసును వెదకుచూ కపెర్నహూమునకు వచ్చారు. ఎందుకు వెదకుచూ వచ్చారు? దేవుని మాటలు చెప్తారు, సూచక క్రియలు చేస్తారు, దేవుని మాటలు మనకు నేర్పిస్తారు అనుకోలేదు. మరి ఎందుకు వారు వెతుకుచూ వచ్చారో మనం చూసినట్లయితే, సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా కనుగొన్నారంటండి. కనుగొనగానే అడిగేవారి ప్రశ్న ఏంటో తెలుసా? బోధకుడా నువ్వు ఎప్పుడు వచ్చావు అంటే వారు ఏం చేస్తున్నారు? భోజనం చేసే పనిలో ఉండిపోయారు, బోధకుడినే మర్చిపోయారు. అప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అందుకే యేసు వారిని చూచి, ఇదిగో మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందట వలననే నన్ను వెతుకుతున్నారు. ఇదిగో మీరు తిండి కొరకు మాత్రమే నన్ను వెతుకుతున్నారు కానీ బోధ కొరకు నన్ను వెతకడం లేదు. తిండి కొరకు ఇదిగో మీరు భుజించి తృప్తి పొందాలని నన్ను వెతుకుతున్నారు కానీ బోధ కొరకు ఆ రోజు ఎంత వేల మంది ఉన్నారంటండి. ఆ వేల మందిని యేసుక్రీస్తుల వారు సూటిగా చెప్పేస్తున్నారు మొహమాటం లేకుండా. ఇదిగో మీరు ఎందుకు వెతుకుతున్నారు అనుకుంటున్నారో తెలుసా? రొట్టెలు భుజించి తృప్తి పొందాలని మీరు నన్ను వెతుకుతున్నారు అని వార్త చెప్పేశారంట అండి. అంతే కదండి. నేడు మనం కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నామని అడిగామనుకోండి ఎవరినైనా, ఇదిగో రోగాలు పోతాయని దేవుణ్ణి మేము నమ్మాము అంటారు, అవసరాలు తీరాయి అని నమ్ముతున్నాము అంటారు, ఇంట్లో సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించడం కొరకు మేము దేవుణ్ణి విశ్వసిస్తున్నాము అంటారు, అవసరాల కోసమని, అనారోగ్యం కోసమని, అప్పుల బాధలని, వీటి కొరకు మనం దేవుణ్ణి విశ్వసించే వారిగా ఉండకూడదండి. అందుకే ఇవన్నీ కూడా ఎందుకు అన్నప్పుడు ఇవన్నీ కూడా కేవలం శరీరానికి సంబంధించినవే. అంతేనా? భోజనం దేనికి? ఆత్మక శరీరానికా? శరీరానికి. ఈ సమస్యలు, ఈ బాధలు ఇవన్నీ కూడా దేనికి అన్నప్పుడు శరీరంతో ఉన్నాం కాబట్టి.
మరి ఈ శరీరం కొరకు దీన్ని ఎలా సుఖపెట్టాలి, దీన్ని ఎలా సంతోషపరచాలి, వీటిని ఆలోచిస్తుంటే మరి ఆత్మ పరిస్థితి ఏంటి? మరి ఆత్మగా మన పరిస్థితి ఏంటి? మనం కనుమూయగానే ఎక్కడికి వెళ్ళిపోతాం? అందుకే దేవుడు ఈ భూమి మీద మన ఆయుష్కాలం, మానవ ఆయుష్కాలం ఎంత అన్నప్పుడు ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. కేవలం మనము ఈ శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన కాలం మాత్రమే తెలుసు. ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం ఎప్పుడు పోతామో ఆ కాలం మనకి తెలియదు. అందుకే వ్రాయించాడు ఏమని? రేపేమి సంభవించినో మీకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలుసా అండి? మరో క్షణం ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఒకవేళ మనకు తెలిసి ఉంటే మరి ఒకనాడు ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒకవేళ నిజంగా అర్ధగంట ముందే తనకు తెలిసి ఉంటే అసలు ఆ ఫ్లైట్ ఎక్కేవాడు కాదు. నల్లమల్ల అడవిల్లో అతనికి ఆ ప్రమాదం జరిగేది కాదు. అనగా మరి ఆయన చనిపోయిన తర్వాత దేశమంతా కూడా ఎంత బాధల్లో నిమగ్నమైపోయిందండి. అందరూ కూడా కన్నీరు పెట్టారు. ఒక వారం వరకు జీర్ణించుకోలేకపోయారు. ఆయన మరణించలేదు, ఆయన ఉన్నారనే భావనతోనే ఉన్నారు. మరి ఇంత ఇదిగా జరిగేది కాదు కదా ఎప్పుడు అన్నప్పుడు మనకు తెలిసి ఉంటే ముందుగా. కానీ దేవుడు ఏం రాయించాడు? రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఈ రాష్ట్రపతికే తెలియదండి, ఈ ముఖ్యమంత్రులకే తెలియదు, అధికారులకే తెలియనప్పుడు మనకు తెలుస్తుందా? పోనీ మనల్ని బ్రతికిస్తున్నది డాక్టర్లే అని అనుకుంటే డాక్టర్ యొక్క జీవితానికి గ్యారంటీ ఉండదు. మరి అలాంటిది మన జీవితాలకి ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. అందుకే దేవుడు రాయించాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేవారం అంటాడు. మనం చాలా వరకు మరణ వార్తలు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతాం. ఏంటి ఇప్పటి వరకు నాతో మాట్లాడాడు, ఇప్పటి వరకు నాతో కలిసి ఉన్నాడు, ఇప్పటి వరకు మేము బయట వెళ్ళి టీ తాగొచ్చాము, అప్పుడే మరణించారా అని వార్తలు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది అని. అనగా చెప్తున్నాడు, ఇదిగో మీరు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు. ఆవిరి వంటి జీవితం అంటండి. మరి ఇది అర్థం కావాలంటే ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువగా దీనిపై అవగాహన ఉంటుంది. ఎలాగా? అన్నం చేస్తున్నారు అనుకోండి, మరి ఆ అన్నము ఉడికిందో లేదో మనకు తెలియాలి అంటే అప్పుడప్పుడు ప్లేట్ తీసి చూస్తూ ఉండాలి. అలా ప్లేట్ తీసి చూస్తున్నప్పుడు తెల్లగా ఆవిరిలాగా వచ్చేసింది కదా, ఒక క్షణం మాత్రమే. ఆ తర్వాత మనకు ఆవిరి కనిపిస్తుందా? కనిపించదు. అలాంటిదంట మన ఆయుష్కాలం. మనం అన్నం ఉడికిందో లేదో ఆ ప్లేట్ తీసి చూస్తున్నప్పుడు మనకు కనిపించే ఆవిరి ఏదైతే ఉందో ఒక క్షణంలో వచ్చి మాయమైపోయే ఆవిరి, అలాంటి ఆవిరి కలిగినటువంటి జీవితకాలమే మన జీవితకాలం అంటండి. మరి అది తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా కాపాడుకోవాలి? అందుకే చెప్తున్నాడు, ఇదిగో మీరు మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. మరి దేనికోసమైనా ఇన్ని పరుగులు పెడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత శ్రమిస్తున్నాం. మరి ఆవిరి వంటి జీవితం కొరకైనా ఎంత ప్రాకులాడుతుంటారు సమాజంలో చాలా వరకు. మరి ఏం అర్థమవుతుందండి? ఆవిరైపోయి మాయమైపోయే ఈ దేహం కొరక, ఈ శరీరం కొరక మన కష్టం ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటాం ఈ శరీరానికి, ఎన్ని క్రీములు వాడుతుంటాం, ఎన్ని సోపులు వాడుతుంటాం, ఎన్ని పౌడర్లు వాడుతుంటాం, ఎంత ఆహారాన్ని భోజనం తీసుకునే విషయంలో కూడా ఉప్పు ఇంతే ఉండాలి, కారం ఇంతే ఉండాలి. వీటిలో ఏది ఎక్కువైనా తక్కువైనా శరీరానికి సహకరించదు, తీసుకోము కూడా. అనగా బ్రతికి ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత సుఖపట్టాలో ఆలోచిస్తుంటామండి. పడుకునేటప్పుడు మంచం ఉండాలి, ఆ మంచం మీద పరుపు ఉండాలి, ఆ పరుపు మీద చక్కగా మెత్తగా ఉండే బెడ్షీట్ ఉండాలి. చూసారా ఎంత సుఖంగా మనం చూసుకుంటున్నాం మన శరీరాన్ని. మరలా మనకు గాలి కోసం ఫ్యాను, ఏసీ, కూలర్ వీటన్నిటిని కూడా పెట్టుకుంటూ ఉంటాం.
ఎందుకోసం అన్నప్పుడు ఆవిరైపోయే ఈ జీవితం. మరి ఇందులో మనం ఇలాగ సుఖపడిపోతూ ఉంటే మరి దేవుడు చెప్తున్నాడండి, అసలు ఇంతగా మనం ఈ శరీరాన్ని చూసుకుంటున్నాం కదా, ఇంతగా ఈ శరీరాన్ని కాపాడుకుంటున్నాం కదా, ఒక్కసారి ఈ శరీరాన్ని విడిచిపెడితే, ఆత్మ ఈ శరీరాన్ని పెడితే ఈ కట్టె యొక్క పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుందో ఒకసారి మనం యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనంలో, బ్రతికి ఉన్న నాళ్ళు చాలా సుఖపడుతుంటాం కదండి శరీరాన్ని. మరణించిన తర్వాత ఊరందరికీ చూపించి ఆల్రెడీ ముందుగా సిద్ధపరిచిన గోతిలో పెట్టి మట్టితో కప్పి పెట్టేయడం మనం చూస్తుంటాం. ఇంకా హైందవ సోదరులు అనుకోండి, వారు ఆల్రెడీ సిద్ధపరిచినటువంటి ఆ కట్టెలపైన ఉంచి శరీరాన్ని కాల్ చేస్తూ ఉంటారు, కృష్ణాలు వేసో దేని వేసో. మరి అంతవరకే మనకు తెలుసు, కానీ మరణించిన తర్వాత వాస్తవం ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తున్నారని మనం చూసినట్లయితే 24వ అధ్యాయం 20వ వచనంలో, కన్న గర్భము వారిని మరుచును. మనం చనిపోయామనుకోండి, మన కన్నవారే మర్చిపోవచ్చు ఏదో ఒక రోజున కన్నవారే కనిన గర్భాన్ని మర్చిపోతారు. అంతేనా? ఎవరు గుర్తుపెట్టుకుంటారండి అసలు మనల్ని? మనం బ్రతికి ఉన్నప్పుడే మనల్ని గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే మన ద్వారా పనులు ఉంటాయి కాబట్టి, అవసరాలు ఉంటాయి కాబట్టి. మరి మరణించేసామనుకోండి, అసలు ఎవరికి గుర్తుండం, కన్నవారికి కూడా మనము గుర్తుండం. కన్న గర్భము వారిని మరుచును. మర్చిపోతారండి, అందరినీ మర్చిపోతారు. కానీ కొంతమంది అధికారులు ఉంటారు కదా, రాష్ట్రపతులని, లేకపోతే దేశం కొరకు మంచి చేసిన వారిని, పదవుల్లో ఉన్నవారు, వారు చనిపోయిన తర్వాత వారి విగ్రహాలను పెడుతూ ఉంటారు. మరి వారి విగ్రహాలను ఎప్పుడైనా రోజు వెళ్ళి వాటిని చూసుకుంటుంటారంటే లేదు. వారి పుట్టినరోజుకో లేకపోతే వారి వర్ధంతికో వెళ్ళి ఆ విగ్రహాన్ని శుభ్రం చేసి ఒక మాల వేసి ఆ రోజున అతని జ్ఞాపకం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. మరి మనం అంత గొప్పవారేం కాదు కదా, మరి మనకు విగ్రహాలు ఉంటాయా? అసలు ఉండవు. మరి ఇంకెక్కడ మనం గుర్తుంటాం? కాబట్టి ఏదో ఒక రోజున కన్న గర్భం కూడా మనలను మర్చిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు మనం మరణించామనుకోండి, మనం చనిపోయాము, పెట్టిలో పెట్టారు, మట్టిలో పెట్టి కప్పి పెట్టారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అన్నప్పుడు, పురుగు వారిని కమ్మగా తినివేయును. పురుగు ఎలా తినిందంట అండి? కమ్మగా తినిందంట. మనం ఎప్పుడు తింటాం కమ్మగా అన్నప్పుడు? బ్రతికి ఉన్నప్పుడు శరీరం. అంతేనా? ఎన్ని రుచులు, ఎన్ని ఇప్పటి వరకు అండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల స్వీట్లు తినేసి ఉంటాం, ఎన్ని బస్తాల బియ్యం మనం తినేసి ఉంటాం, ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని ఆకుకూరలు, ఎన్ని ఫలాలు, వీటన్నిటిని మనం తినేసాం, కమ్మగా అన్నీ తిన్నాం. కానీ ఎప్పుడైతే మనం కన్నుమూసి మరణించి మట్టిలోనికి వెళ్ళిపోతామో, పురుగులు అంటండి, పురుగులు ఏం చేస్తుందంట? కమ్మగా తినివేస్తుందంట అండి. బ్రతికి ఉన్నప్పుడు చాలా చెప్తుంటారు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మీకు, అసలు నేను ఎవరినో తెలుసా, నేను పులి అంటుంటాడు. కానీ ఆ పులి పరిస్థితి కూడా ఏదో ఒక రోజు పురుగు తినేసిందంట అండి, పులిని కూడా. అంతేనా? బ్యాక్గ్రౌండ్ కాదు మనకు ముఖ్యం, అండర్ గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియాలి. అలా మనకు తెలిసినప్పుడు మన జీవితాన్ని మనం సర్దుకుంటామని. ఏం జరుగుతుంది అని అంటారా? ఈ మాట మనకు అర్థం కావాలంటే ఒకసారి మనం బాగా ఆలోచించామనుకోండి. వర్షాకాలంలో ఏదైనా ఒక కుక్క చనిపోయింది అనుకోండి. అలా చనిపోయినటువంటి ఆ కుక్కని ఏం చేస్తారు? ఎవరు చూడనట్టు వెళ్ళిపోతుంటారు. కానీ ఎవరో ఒకరు దాన్ని అలా ఈడ్చుకొని ఊరి అవతల పడవేస్తారు. ఒక 4-5 రోజుల తర్వాత, అప్పుడు పడవేసినప్పుడు చూడండి, ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ కుక్కను చూసారనుకోండి, అసలు ఆ కుక్క మనకు కనిపించదు. ఎందుకు అన్నప్పుడు దాని మీద అంతా కూడా పురుగులు అలానే మెదులుతూ ఉంటాయి. ఇది మనం దృశ్యంగా చూస్తే కానీ మనకు అర్థం కాదు ఈ సిచ్యువేషన్. అలా పురుగులు, అసలు కుక్క ఆకారమే మనకు కనిపించదు, దాని మీద అంతా కూడా పురుగులు పాకిపోతూ ఉంటుంది. సేమ్ అలానే మనం మరణించి మనల్ని చక్కగా పర్ఫ్యూమ్లు వేసి, ఉప్పేసి, పూలేసి, పెట్టెలో పెట్టి మట్టిలో పెడతారు. కానీ దాని తర్వాత మనకి ఏం జరుగుతుంది అన్నప్పుడు మనకు కూడా అదే జరుగుతుంది.
అందుకే కదా వ్రాయించుడు ఏం జరుగుతుందంటే పురుగులు వారిని కమ్మగా తినివేయును. కమ్మగా తింటుందంటండి. పురుగులు తినేదానికోసం బ్రతికి ఉన్న నాలు ఈ శరీరానికి ఫెయిర్ అండ్ లవ్లీ పూస్తుంటాం, అంతేనా? పౌడర్లు వాడుతూ ఉంటాం, క్రీములు వాడుతూ ఉంటాం, స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్, డైట్లు అన్నిటిని మనం పాటిస్తూ ఉంటాం. ఎందుకు? మనల్ని కూడా పురుగు ఎలా తింటుందంట? కమ్మగా. మరి బ్రతికి ఉన్నప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏం చేశారన్నప్పుడు ఈ శరీరానికి కట్టె కొరకు బ్రతికారు. బ్రతికిన కాలంలో మరి కట్టెకు ఏముంటుందంటారా? ఈ శరీరానికి ఏముంటుందంటారా? శరీరం వలనే కదండి యుద్ధాలన్నీ కూడా. శరీరం వలనే కదా అత్యాచారాలు, శరీరంలో పుట్టే కోరికల వలనే కదా దొంగతనాలు, శరీరంలో పుట్టే కోరికల వలనే కదా అన్ని సమస్యలన్నీ వచ్చేది. అందుకే బైబిల్లో ఒక మాట రాయించారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? దేని వలన కలుగుతుంది అనుకుంటున్నారు? మీ అవయములలో అనగా మీ కట్టెలు అనగా మీ శరీరంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మన కట్టెలో పోరాడు భోగేచ్ఛల నుండి అంటాను. కోరికలు మన శరీరంలో మన కట్టెలో వచ్చే ఆశలు, కోరికలు, వీటి వల్లనే అంటాను యుద్ధాలన్నీ కూడా. మనం చూస్తున్నప్పుడు ఇక్కడ భోగేచ్ఛల నుండియే కదా, మన శరీరంలో నుండే కదండి. ఒకసారి మనం ఆలోచించామనుకోండి, ఒకనాడు ప్రపంచాన్ని దడదడలాడించినటువంటి ఉగ్రవాది సద్దాం హుస్సేన్, అంతేనా? ఉగ్రవాదేనా? ఎందుకు అన్నప్పుడు అనేక మంది ప్రాణాలను తీసేశాడు. ఎలాగంటారా? అతను ఇరాక్ అంతా కూడా అతనే పరిపాలించేవాడు. ఇరాక్ అంతటి కూడా చూసుకునేవాడు. ఇరాక్, కోవిడ్ ఇవన్నీ కూడా చాలా చిన్ని ప్రాంతాలు చూడడానికి. ఎలా అంటే కర్నూలు అంతా కూడా ఉండదండి కోవిడ్, కానీ అందులో సంపద మాత్రం చాలా ఎక్కువ విలువైనది. ఎందుకు అన్నప్పుడు అందులో నూనె బావులు ఉన్నాయి ఆ కోవిడ్ దేశంలో. మరి ఇరాక్లో ఉన్నాయి. సద్దాం ఏం చేశాడు? ఇరాక్లో కూడా ఉన్నాయి, మరి ఉన్నవి సరిపోక కోవిడ్ దేశంలో కూడా ఉంది. అందులో ఉన్నవి కూడా నేను సంపాదిస్తే నేను ఎక్కువగా పేరు సంపాదించుకోవచ్చు, నేను ఎక్కువగా బ్రతకచ్చు, నేను గొప్పగా బ్రతకచ్చు అనుకున్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. 2 దేశాల వారు యుద్ధం చేశాడు. ఆ యుద్ధానికి కోవిడ్లో ఉన్న నూనె బావులన్నీ కాలిపోవడంతో నేటికి పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయండి. కారణం ఏంటి అన్నప్పుడు ఇదిగో సద్దాంలో పుట్టినటువంటి కోరిక. ఏంటి ఆ కోరిక అంటే ఇదిగో అది. మరి దేని వలన? ఇప్పుడు దాని వలన నష్టం ఎంత అంటే ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం. ఎవరి వలన అంటే ఇదిగో పలానా వ్యక్తి వలన, ఆ వ్యక్తి ఆ కట్టె వలన వచ్చే భోగేచ్ఛ, దాని వలన జరిగిన యుద్ధం ఎన్ని ప్రాణాలు కోల్పోయాయండి. అలానే ఇప్పటికీ మనం చూస్తుంటే ఒక ఉక్రెయిన్, రష్యా, అమెరికా, సిరియా ఈ ప్రాంతాలన్నీ కూడా యుద్ధాలు చేసుకుంటున్నాయి. అంతెందుకండి, మన దేశం కూడా ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నారు కదా. ఎవరితో అన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో. మరి ఎంత చక్కగా ఉన్నారండి. ఎక్కడో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వారు, కుటుంబంగా ఉంటున్నటువంటి వారు కొత్త ప్రదేశాలను చూడడానికి వెళ్ళినప్పుడు హఠాత్తుగా పాకిస్తాన్ వాళ్ళు దాడి చేయటం, చంపడం. ఇదిగో మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు. చెప్పారా? మోడీ గారు ఏం చేశాడు? వెంటనే వారికి నీళ్ళు ఆపిచ్చేశారు, డ్యామ్ క్లోజ్ చేసేసారు. ఇప్పుడు వారికి నీటి చుక్కకు కూడా వారు అల్లాడుతున్న పరిస్థితి. ఎందుకు ఈ యుద్ధాలు అన్నప్పుడు వారి శరీరంలో పుట్టే కోరికలు, వేటినో సాధించుకోవాలి, వేటినో సమకూర్చుకోవాలి, వేటినో దక్కించుకోవాలి, అధికారం చలాయించాలనుకుంటుంటారు. ఎప్పటి వరకు అన్నప్పుడు కేవలం ఈ కట్టెలో ఉన్నంత వరకు మాత్రమే. ఒక్కసారి ఈ కట్టెను విడిచిపెట్టామా మన పరిస్థితి మనకు చాలా భయంకరంగా ఉంటుందండి. ఎప్పుడు అన్నప్పుడు మనం ఒకసారి బైబిల్లో ఒక మాట మనం చూసినట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో మరణించిన తర్వాత ఏం జరుగుతుందో యేసుక్రీస్తుల వారు మనకు చెబుతున్నారు.
లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ధనవంతుడు ఒకడు ఉండెను, ఎందుకండి అతని పేరు రాయించలేదు? దరిద్రుడు అన్నారు, దరిద్రుని పేరు రాయించరు, అతని పేరే లాజరు. మరి ధనవంతుడు ఒకడు ఉండెను అన్నాడు కానీ అతని పేరు ఎందుకు రాయించలేదు? బైబిల్లో మనం చూసినప్పుడు చాలా వరకు దేవుడి పేర్లు రాయించడానికి ఇష్టపడరండి. యోబు గారి గురించి ఎంత ఉన్నతంగా రాయించారు, కానీ యోబు గారి భార్య పేరు ఉందా మనకు? కనిపించదు. లోతు గారు, ఆయన ఎంత గొప్ప నీతిమంతుడు, యథార్థవంతుడు, అతని భార్య పేరు మనకు కనిపిస్తుందా? కనిపించదు. ఎక్కడ కూడా ధనవంతుని పేరు మనకు కనిపిస్తుందా? కనిపించదండి. ఏం చెప్తున్నారు? ధనవంతుడు ఒకడు ఉన్నాడంట, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని బాగా బ్రతికాడంట అండి ధనవంతుడు. అతను ఎలాంటి వస్త్రాలు వేసుకునేవాడట? ఏ రంగు వస్త్రాల్లో కూడా చెప్పాడండి. బైబిల్ అనేది చాలా వరకు కట్టుకథలు, అందులో కల్పనా కథలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు, కల్పితాలు ఉంటాయి అంటుంటారు. కానీ బైబిల్ అనేది చాలా యథార్థమైనటువంటి మాటలే ఉంటాయండి. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల క్రితం కాలంలో. మరి ఆ కాలంలో జరిగినటువంటి సందర్భంలో యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు, ధనవంతుడు ఒకడు ఉన్నాడంట, అతడు ఊదా రంగు వస్త్రమును ధరించుకున్నాడంట. అది కూడా ఎలాంటి వస్త్రము అంటే సన్నపు నార వస్త్రములు, అది కూడా ఊదా రంగులో. ఇంత క్లియర్గా వ్రాయించారా అండి? వ్రాయించరు. ఎందుకంటే ఎవరు కూడా కథలు అనుకోకూడదు, కల్పితాలు అనుకోకూడదు. కానీ చాలా వరకు ఏం చెప్తుంటారు, మీకు బైబిల్లో అబ్రహాము గారి కథ తెలుసా, ఇస్సాకు గారి కథ తెలుసా, నోవాహు గారి కథ తెలుసా అంటుంటారు. కథ అనగా ఏంటి? అది కల్పించబడినవి. కథ అనగా ఏంటి? మనం చిన్నప్పుడు చదువుతుంటారు కదా, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఊరు ఉండదు, పేరు ఉండదు. ఆ రాజు ఏ ఊర్లో రాజు తెలీదు, ఆ రాజు పేరు మనకు తెలియదు. అతనికి 7 కుమారులు ఉన్నారంట అండి. ఆ 7 కుమారులు ఎక్కడికి వెళ్ళారట? ఏటికి వెళ్ళారంటండి. వేటకి వెళ్ళున్నా బాగుండేది, కానీ ఎక్కడికి వెళ్ళారట? ఏటికి. అసలు రాజకుమారులు ఏంటి, ఏటికి వెళ్ళడం ఏంటండి? పోనీ వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు చేపలు పట్టారంటండి. చేపలు పట్టినప్పుడు 7 సరిగ్గా ఒక్కొక్క చేప ఎక్కడైనా పడుతుందా? కానీ ఈ కథలో పడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చేప పడిందంట. ఒక రాజకుమారుడి చేప మాత్రం ఎండలేదంట. మళ్ళీ ఆ రాజకుమారుడు వెళ్ళి ఎవరిని అడిగాడంట ఎండలేదని? చేపనే అడిగాడంట, చేప ఎందుకు ఎండలేదు నువ్వు అని. ఎక్కడైనా జరుగుతుందండి ఇది? అసలు రాజకుమారులు ఏంటి, ఏటికి వెళ్ళడం ఏంటి, చేపలు ఒక్కొక్కటే పడడం ఏంటి, మళ్ళా వెళ్ళి చేపని అడగడం ఏంటి? ఇదంతా ఏంటి అన్నప్పుడు ఇది కల్పించబడినది కథ ఇది. కానీ బైబిల్లో అవి ఉన్నాయా అంటే లేదు. యథార్థమైన వాస్తవమైన సంఘటనలు ఇవన్నీ కూడా చరిత్ర ఆధారపరమైనది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా ఒక ధనవంతుడు ఉన్నాడట, అతని ఎదురుగానే దరిద్రుడు ఉన్నాడు. ఇద్దరు కూడా ఒకే కాలానికి సంబంధించిన వారండి. ఒకే కాలానికి సంబంధించిన వారు, ఒకే చోట జీవించేవారు. కానీ ఈ ధనవంతుడేమో చాలా సుఖించాడు, చాలా అనుభవించాడు, అన్ని ఐశ్వర్యాలు, అన్ని భోగాలు అన్నిటిని అనుభవించాడు. కానీ దరిద్రుడు చాలా, అసలు తినడానికి తిండి లేక ఆ ధనవంతుడి వాకిట ముందు పడి ఉండి, ధనవంతుడి బల్ల మీద రొట్టె ముక్కలు పడితే దాన్ని ఏరుకున్నవాడంటాడు. దాన్నన్ను తిన్నామనుకునే లోపు కుక్కలు వచ్చి తినేయడం, మళ్ళీ కుక్కలు వచ్చి లాజరుకున్న కురుపులను నాకడం. ఎంత భయంకరమైన బ్రతికాడండి లాజరు. ఇవన్నీ మనం చదువుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించామనుకోండి, ఎంత కష్టంగా ఉంటుంది మనసుకి. అలాంటి లాజరు మరణించాడంటాడు. ఈ భూమి మీద బ్రతికినటువంటి ఎవరైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా, సామాన్యుడైనా, శాస్త్రవేత్త అయినా, పామరుడైనా, పండితుడైనా ఎవరైనా కూడా మరణించవలసిందే కదండి. మరి అలాగా ఒక సమయానికి లాజరు గారు మరణించారంట. మరణించిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడును. చనిపోయిన మరుక్షణం బ్రతికిన నాలు ఎలా బ్రతికాడండి? వస్త్రాలు సరిగ్గా లేక, తినడానికి తిండి లేక, కురుపులతో, కుక్కలు వచ్చి నాకుతూ, ఎవరు కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంటున్నటువంటి ఆ స్థితి నుంచి ఎప్పుడైతే మరణించాడో ఒక్కసారిగా ఎవరు వచ్చారంట అండి? దేవదూతలు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న,
మనం కనుమూయగానే మరణించిన వెంటనే దేవదూతలు వచ్చారనుకోండి, అప్పుడు అర్థమయ్యే పరిస్థితి ఏంటో తెలిసి ఓకే మనం పరదేశకు వెళ్ళబోతున్నాము అని. ఒకవేళ పొరపాటున దేవదూతలు రాలేదనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలి, మనం దేవుడు ఇచ్చే శిక్షకు లోనైపోతున్నామని అనుకోవాలి. ఎందుకన్నప్పుడు చనిపోయినప్పుడు లాజరు దగ్గరికే దేవదూతలు వచ్చారు కానీ ధనవంతుని దేవదూతలు తీసుకురాలేదు. మనం ఒకసారి చదివినట్లయితే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఏదో ఒక రోజున చనిపోవాలి కదండి. ధనవంతుడు కూడా చనిపోయాడంట. చనిపోయిన తర్వాత అతని పరిస్థితి ఏంటి మనం చూసినట్లయితే, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచున్నాడంటండి. ఏంటి, భూమి మీద బ్రతికిన నాళ్ళు ఎలా బ్రతికాడు? ఊదారంగు వస్త్రాలు వేసుకొని, సన్న నార వస్త్రాలు ధరించుకొని, దర్జాగా తినుచు త్రాగుచు సుఖించుచు బ్రతికాడు కదా. కానీ కనుమూయగానే ఒక్క క్షణంలో అంతా మారిపోయిందని అసలు అర్థం కాలేదు ధనవంతుడికి ఏం జరుగుతుందా అని. అంతే కదండి, భూమి మీద కూడా మనం ఈ కట్టెతో ఉన్నప్పుడు రాత్రి పగళ్ళు కష్టించి శ్రమించి చెప్తుంటారు కదా చాలా, నేను కుక్కలా కష్టపడ్డాను రా అంటుంటారు దీన్ని సంపాదించడానికి. మరి అలాగా సంపాదించిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక 40 సంవత్సరాలకు సంపాదించాడు అనుకోండి. సంపాదించిన తర్వాత ఇప్పుడు శరీరంలో షుగర్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తారు డాక్టర్లు, మీరు ఏది తినకూడదు అంటారు. ఏంటి డాక్టర్, నేను ఇన్ని సంపాదించాను, ఇప్పుడు అంతా కూర్చొని తిందాం అనుకునేసరికి ఏది తినకూడదు అంటున్నారు ఏంటి, డైటింగ్ ఏమంటున్నారు ఏంటి అన్నారు అనుకోండి. తింటావా అయితే మరుక్షణమే చనిపోతావు అంటారు. అలాగే ఎంత సుఖించినా, ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా అంతా కూడా వ్యర్థమే. 40 సంవత్సరాలు కష్టపడి ఖర్చు పెట్టి మరి సంపాదించినటువంటి ఆ సంపద అంతా కూడా అనుభవించడానికి ఉందా అంటే లేదండి. రూపాయి చాక్లెట్ తిన్నా చనిపోతాడు. ఈ మాత్రం దానికి ఎందుకండి అంత కష్టపడాలి, ఎందుకు అంత శ్రమించాలి? అందుకే ఈ కట్టెలో ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి మన జీవితం ఏంటి, ఈ కట్టె ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ సందర్భంలో చెప్తున్నారండి. ధనవంతుడు ఉన్నాడట, అతడు చనిపోయినాడంట. చనిపోయిన తర్వాత కనులెత్తి చూడగానే దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనిపించాడంట అండి. ఇదేంటిది, మరి లాజరు ఎవరు? ఒక దరిద్రుడు, అది కూడా నా ఇంటి ముందే పడి ఉండేవాడు, నేను చూసి చూడనట్టు వెళ్ళేవాడిని. ఇప్పుడేంటి నేను ఎక్కడున్నాను, వాడేంటి అక్కడున్నాడు అని అనుకుంటున్నాడండి. అని అనుకొని కేకలేస్తున్నాడంట. ఒకసారి చూసినట్లయితే పిలుస్తున్నాడు 24వ వచనంలో, ఏమని? తండ్రివైన అబ్రహామా, నేను బ్రతికి ఉన్న నాళ్ళు చాలా మంచిగా ప్యూరిఫై వాటర్ తాగేవాడిని, వాటితో పాటు కోటర్ కూడా తాగేవాడిని. కానీ ఇక్కడ వాటర్ లేదు, వాటర్ బాటిల్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక చిన్న చుక్క, అదే కదా చెప్తున్నాడండి, ఇదిగో తన వేలికొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. ఏంటంటే ఒక్క చుక్కతో నాలుక చల్లారిపోతుందా? లేదు. కానీ అతని బాధ, అతని అవస్థ అలా ఉంది, అలా అంత ఉంటే చాలు అని అనుకుంటున్నాడండి. అందుకు అబ్రహాం ఏం చెప్తున్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించి జ్ఞాపకము చేసుకుని. ఒకసారి జ్ఞాపకం చేసుకో కుమారుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో కొడక. ఒకసారి భూమి మీద బ్రతికినప్పుడు ఎలా బ్రతికావు నువ్వు, లాజరు ఎలా బ్రతికాడు, నువ్వు చాలా సుఖించావు, లాజరు చాలా కష్టపడ్డాడు. ఇప్పుడేమో అతను సుఖిస్తున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏం చెప్తున్నాడు 24వ వచనంలో ధనవంతుడు, ఇదిగో నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాడంట అండి. అలా చావలేక బ్రతకలేక కాలుతూ ఆ మంటలకు యాతన పడుతూ కేకలు పెట్టేస్తున్నాడంట, అబ్రహామా కాపాడు అని. ఎవరేం చేయగలరండి? భూమి మీద మారండి అన్నప్పుడు మారలేదు. కాపాడండి అని మరణించిన తర్వాత అడిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మనం ఆలోచిస్తే ఈ భూమి మీద ఏదైనా తప్పు చేసి జైలుకి వెళ్ళామనుకోండి, జైల్లో ఏమైనా కష్టం ఉంటుంది అనుకుంటారా? లేదండి. జైల్లో ఎంత బాగా చూసుకుంటారంటే 3 పూట్ల టైంకి అన్నం పెడతారు.
మన ఇంట్లో పెట్టకపోయినా, ఇంట్లో తినకపోయినా, జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ 3 పూట్ల అన్నం పెడతారు. అంతేకాదండి, వాళ్ళకి చాలా వరకు రీక్రియేషన్ ఉంటాయి. చాలా వరకు వారికి పనులు అప్పగిస్తూ ఉంటారు, ఎక్సర్సైజెస్ నేర్పిస్తూ ఉంటారు, వ్యాయామాలు నేర్పిస్తూ ఉంటారు. వారు చెట్లు నాటిస్తుంటారు, టైలరింగ్ చేస్తుంటారు, అనగా టీవీలు పెడుతుంటారు. అది జైల్లాగా ఉందా అండి? అనగా ఈ భూమి మీద తప్పు చేసి జైలుకి పంపిస్తే ఇంత బాగా చూసుకుంటున్నారు. కానీ దేవుడు పంపించే జైలు అలా ఉండదు. దేవుడు పంపించే జైలు ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఎవరు కూడా కాపాడలేని పరిస్థితి, ఎవరు కూడా చూసి అయ్యో అనలేని పరిస్థితి. ఇక్కడ ధనవంతుడి పరిస్థితి, నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి అరుస్తున్నాడంటాను. అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరంతో, ఈ కట్టెతో ఉన్నప్పుడే మనం ఆలోచించాలి, ఈ కట్టెతో ఉన్నప్పుడే మనం మారాలి, ఈ కట్టెతో ఉన్నప్పుడే దేవుని మాటలు మనం స్వీకరించి దేవుని చెంతకు వెళ్ళడానికి మనం ప్రయత్నించే వారిగా ఉండాలి. అలాగే ఈ శరీరం మనం చాలా అనుకుంటాం, ఏదో చిన్నది తీసి పాడేస్తూ ఉంటాం. కానీ ఈ శరీరమే మనకు చాలా కేంద్రీకరం. దేనికి అన్నప్పుడు ఆత్మకి. మన మరణించిన తర్వాత మన ఆత్మ గమ్యం, మన ఆత్మ ఎటు వెళ్ళాలో నిర్ణయించేది కేవలం ఈ శరీరం మాత్రమే. ఎందుకు అంటే ఈ శరీరమే మన ఆత్మను నడిపిస్తుంది కాబట్టి. ఇన్నాళ్ళు మనం ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది అనుకున్నాం, కానీ ఒకసారి మనం ఆలోచించామనుకోండి, శరీరంతో చేసే క్రియలను బట్టే ఆత్మకు ప్రతిఫలం ఉంటుంది. మనం దేవుని కొరకు బ్రతికి, దేవునికి మహిమార్థకంగా బ్రతికి అనేక మందిని దేవుని చెంతకు నడిపించేవారిగా ఉన్నామనుకోండి, మనం కనుమూయగానే సేమ్ లాజరుకి ఎలాగైతే దేవదూతలు వచ్చాయో మనకు దేవదూతలు వస్తే అలా మనం పరదేశకు వెళ్ళిపోతాం. ఈ బైబిల్లో హేబేలు మొదలుకొని ఎంతమంది అయితే నీతిమంతులు కనుమూసారో వారందరినీ కూడా పరిచయం చేసుకొని, ఏంటి మీరు ఇక్కడున్నారా, మీరు ఎంత గొప్పవారు, మీతో పాటు నేను ఇక్కడ ఉన్నానంటే దేవుడు నాకు ఎంత అవకాశాన్ని ఇచ్చాడు, నేను ఎంత బ్రతికాను, ఇలా ఉంటుంది. కానీ దేవుని మాటలను పెడచెవిన పెట్టి, దేవుని కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసి, దేవుని మాటలు వినబడుతున్నాయని తెలిసినా మనం రాక, నేర్చుకొనక, గ్రహించక విడిచిపెట్టామా? ఎలాగైతే ధనవంతుడు ఈ భూమి మీద సుఖించి తినుచు త్రాగుచు ఎంతో సుఖపడ్డాడో, ఆ శరీరంతోనే ఒక్కసారిగా ఎప్పుడైతే కనుమూసి శరీరాన్ని విడిచి నరకానికి వెళ్ళిపోయాడో అసలు వర్ణనాతీతమండి అతని బాధ. కాబట్టి ఈ పాఠం ఎందుకు అన్నప్పుడు మనం కూడా ఏదో ఒక రోజున మరణించేవారమే. ప్రతి ఒక్కరికి మరణం అన్నది తథ్యం. అలా మరణించే మనం ఈ కట్టెతో దేవుని కొరకు బ్రతికి మరణిస్తే పరదేశకు వెళ్తాం. దేవునికి కోసం బ్రతకక, దేవునికిలో మనం లోబడక, దేవుని మాటలను వినక మనం మరణించామంటే ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. ఈ కట్టెతో, ఇదిగో ఈ కట్టె ఆనాడు ధనవంతుని యొక్క కట్టె అతనికి కన్నీటిని మిగిల్చింది. అంతేనా? అక్కడికి వెళ్ళినాక తనని తాను ఎంతగా తిట్టుకుంటాడండి. మారిపోయాడు, వెంటనే మార్పు తన్నుకొచ్చేసింది. ఇదిగో అలాగైతే లాజరుని పంపి భూమి మీదకు నా దగ్గరికి పంపించకపోతే పోయావు, నేను ఇక్కడ యాతన పడతాను. కానీ నా వల్లే నా సహోదరులు 5 మంది తింటూ తాగుచు ఎవరిని కూడా లెక్క చేయకున్నారు, వారిని కాపాడడం కొరకైనా పంపించు అని అనగానే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు విని మారతారులే అని చెప్పేశాడని ఒకే మాట. అనగా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఆనాడు ధనవంతుని యొక్క కట్టె అతనికి కన్నీటిని మిగిల్చింది, లాజరు యొక్క కట్టె అతనికి నెమ్మదినిచ్చింది. మరి మనం ఈ కట్టెలో ఉంటున్నాం, మనది ఈ కట్టె కాదు. మనం చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాం, అయ్యో నా ముక్కు, నా కళ్ళు, నా చెవులు, నా శరీరం, నా అందం అనుకుంటుంటాం. కానీ కనుమూస్తే ఇది ఏది మనకు శాశ్వతం కాదు. చెప్పాను కదా, పురుగులు కమ్మగా తినివేస్తుంది. కాబట్టి ఇలాంటి శరీరం కొరకు మనం బ్రతకక, ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం ఎటు వెళ్ళాలో మనం నిర్ణయించుకోవాలని ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు